నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి ప్రజలారా, మీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి నిట్టూర్పుల్లో, ఇలాంటి దుఃఖాలలో, ఎటు తోచని పరిస్థితుల్లో నీవు బ్రతుకుతున్నావేమో. మనుషులు నిన్ను అసహించుకున్నా, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నిన్ను అసహించుకోడు. ఆయన వైపు తిరిగిన వాళ్ళని ఆయన కన్నీళ్లు తుడిచి వాళ్ళ జీవితాలని ఆశ్చర్యమైన రీతిగా బాగు చేస్తాడు. మరుక్షణమే ఆయన నీ కళ్ళను తెరిపిస్తాడు. నీవు చూడగలుగుతావు. ఏమిటో తెలిసిన జీవము గల జీవబూట. అందుకే యేసుప్రభువు అన్నాడు, నేను జీవజలాన్ని అని అన్నాడు. ఆయన ద్వారా దాహం తీర్చబడితే తరతరాల వరకు ఆ ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. గనుక నీ వ్యక్తిగత జీవితంలో ఎంతవరకు అటు ఇటు చూడడం, అటు ఇటు తిరగడం, ఇలాంటి అలవాట్ల మధ్యలో నీ జీవితాన్ని నరకంగా మార్చుకొని ఉండవచ్చు. అయితే ప్రభు చెప్తున్నాడు, కన్నులెత్తి చూడు. అక్కడి నుంచి ఆశీర్వాదం రావాలి. పర సంబంధమైన ఆశీర్వాదం నీ వ్యక్తిగత జీవితానికి బహు మేలుకలు చేసి నిన్ను, నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచుతూ నీకు